లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, బ్లడ్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో సో అక్కడికి వెళ్ళి ఎక్కడికైనా కొనుక్కు రావడం, మళ్ళీ బ్లడ్ ఎక్కించడం అలా జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడు తక్కువైనప్పుడు ఇది ఒక రొటీన్ ప్రాసెస్ కింద అయిపోతుంది. ఎందువల్ల ఇట్లా అంటారు? సో ఒకసారి తగ్గినప్పుడు రక్తం ఎక్కిస్తారు, తర్వాత కూడా బాడీ ఎందుకు రికవర్ అవుతుందంటారు? కారణం ఏంటంటారు? ఓకే అండి, సో కరెక్ట్. ఏంటంటే మనకి రికరెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకుంటూ ఉంటారు. హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంకా లో అనమాట. 4 grams, 5 grams, 6 gramsకి వచ్చేసరికి అది మళ్ళీ ఎక్కించుకుంటుంటారు, ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటుంటారు. ఇలా హీమోగ్లోబిన్ లెవెల్స్ బిలో 6, బిలో 7 ఉన్నప్పుడు ప్యాకెట్ సెల్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటుంటాం. ఈ కాస్ట్లీ ప్రాసెస్ ఇది. అండ్ ప్యాకెట్ సెల్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటారు. అయితే ఇవి ఇన్ జనరల్గా ఏంటంటే చాలా సివియర్ కండిషన్స్ అనమాట. మైలోబ్లాస్టిక్ ఎనీమిక్ కండిషన్, థాలసీమియా ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. అవి రేర్ కేసెస్. ఇలాంటి వాటిలలో రికరెంట్గా హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, హీమోలైసిస్ అవుతూ ఉంటుంది, అసలు హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు అనమాట. అలాంటప్పుడు వైటల్గా వాళ్ళు హెల్దీగా ఉండడం కోసం ప్రతి 6 monthsకి ఒకసారి, ప్రతి 3 monthsకి ఒకసారి రికరెంట్గా ఎక్కించుకుంటుంటారు. ఇది వాళ్ళ హెరిడిటీ ప్రాబ్లం అండి. ఇన్ జనరల్గా వాళ్ళకు ఏర్పడేటువంటి హీమోగ్లోబిన్ లెవెల్సే బోన్ మ్యారోలో కూడా అసలు ఏర్పడవు అనమాట. ఇలాంటి కండిషన్లో రికరెంట్గా ఎక్కించుకుంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము 1 ప్యాకెట్ సెల్స్ ఒక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకుంటే మనకి దానికి 1 gram ఆఫ్ బ్లడ్ పెరగడానికి అవకాశం ఉంది ఇన్ జనరల్గా. సో అలాగా ప్రతిసారి అంటే ఒక్క ప్యాకెట్ సెల్స్ ఎక్కించుకోవడానికి మనకు ఒక 1500 to 2000 వరకు ఛార్జ్ అవుతూ ఉంటుందండి హాస్పిటల్స్లో. ఇలా కాకుండా మనం ఫస్ట్ నుండే ఫుడ్ ఇంటేక్ అనేది చాలా బాగా తీసుకొని, అంటే న్యూట్రిషన్ అనేది బాగా తీసుకొని ఫస్ట్ నుండి అసలు బేసిక్ కాజ్ ఏంటి, దేనికి హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి, దాన్ని రూల్ అవుట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి సమస్య నుండి మనం ఎస్కేప్ అవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే డైట్ కంట్రోల్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ కంటిన్యూస్గా మనం డాక్టర్ దగ్గరికి రివ్యూకి వెళ్తూ మనకు ఉన్నటువంటి కండిషన్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే అండి, మరి కాల్ తీసుకుందామండి. సరస్వతి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, మేడంతో మాట్లాడాలా? మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నాకు 37 సంవత్సరాలండి. ఓకే. అదే డేట్ వచ్చినాక కడుపులో నొప్పి, నడుములో నొప్పి, చాలా పెయిన్ ఉంటుంది మేడం. ఓకేమ్మా. ఏజ్ ఏమో 37, 38 ఉందండి. స్కాన్ చేయించారా? స్కాన్ ఏం చేయించలేదు మేడం. ఓకే. పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు మేడం. ఓకే. 2 పాప, 1 అబ్బాయి. ఓకే. మామూలు నార్మల్ డెలివరీ అయింది. సరే అమ్మా. ఓకే. సో వీళ్ళ విషయంలో ఏంటంటే మనకి ఏజ్ రిలేటెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఎండోమెట్రియం థిక్నెస్ అనేది, లోపల గర్భసంచిలో ఎండోమెట్రియల్ థిక్నెస్ అని ఉంటుంది. ఆ థిక్నెస్ అనేది ఏజ్ రిలేటెడ్గా మనకి 35 years నుండి 40 years లోపు పెరుగుతూ ఉంటుంది. అది ఎంత థిక్నెస్గా మనకి ఎండోమెట్రియం అనేది ఏర్పడుతుందో అంత ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే స్కాన్ అది చేయించి దాన్ని బట్టి మనం డిఎన్సి, డైలటేషన్ అండ్ కెరటేజ్ అనే ప్రాసెస్ ద్వారా క్లీన్ చేస్తారు గర్భసంచి. మళ్ళీ బ్లీడింగ్ స్టాప్ అవుతుంది, మళ్ళీ తర్వాత అదే ఉంటుంది. అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ ఏజ్లో న్యాచురల్గా వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అమ్మ. దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కంట్రోల్ పెట్టి కరెక్ట్ హీమోగ్లోబిన్ లెవెల్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు కడుపు నొప్పి, నడుము నొప్పి ఇలాంటివి కూడా జనరల్ వీక్నెస్ వస్తుంది అంటే దానికి ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం. మీ రిపోర్ట్స్ తీసుకొని రండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మరో కాల్ తీసుకుందామండి. వనజ కర్నూలు నుంచి. వనజ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్కారం వనజ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడుతాం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు 4 ఏళ్ల నుంచి మొహం మీద మంగుంది మేడం. ఓకే. అది మంగు టాబ్లెట్లు వాడినాను, అది తగ్గకుండా మేడం. ఏం చేయాలా? ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 32 మేడం. 32 years. ఓకే అమ్మా. సో వీళ్ళు చెప్తున్నట్టు మీ విషయంలో ఏంటంటే వీళ్ళు చెప్తున్న సమస్య మెలాస్మా కండిషన్ అండి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో మనకి ఏంటంటే ఫేస్ మీద మెయిన్, సో నోస్ మీద ఫస్ట్ సైట్ ఉంటుంది, అండ్ చీక్స్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద, అంటే ఎక్కడైతే సన్ ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ మెలానోసైట్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయ్యి మెలాస్మా కండిషన్ అంటారు. ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్. దీనికి సంబంధించి మనం ఎక్స్టర్నల్గా ఏంటంటే కెమికల్ పీలింగ్ లాంటి ప్రాసెస్ చేస్తూ ఉంటారు అలోపతిలో. కెమికల్ పీలింగ్ అనే దాంతో మనకు ఒక 5 sittings దాకా తీసేసి మళ్ళీ లోపల నుండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుందో
దానికి ముందు అలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికోసం హోమియోపతిలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మెలాస్మా గురించి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు, ఆ సివియారిటీని బట్టి టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు మనం మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా క్లీన్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఫేస్ అంతా కూడా. అంటే మనకి మెలాస్మా కండిషన్ తగ్గే ఛాన్సెస్ ఉంది. అదే కాకుండా మీరు బయటికి వెళ్ళినప్పుడు మంచిగా అంటే కాటన్ది థిక్ క్లాత్ స్కార్ఫ్ మెయింటైన్ చేయడము, తర్వాత దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా మంచి డైట్ తీసుకోవడము, ఇలాంటి కండిషన్స్ ఉంటే ఇది తగ్గే అవకాశం ఉంది. మరి కాల్ తీసుకుందాం అండి. కనకరాజు వైజాగ్ నుంచి. కనకరాజు గారు సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే. మా మిస్సెస్ కి కొద్దిగా నీరసంగా ఉందని డాక్టర్ గారు దగ్గర తీసుకెళ్ళాం మేడం. ఓకే. ఆవిడ వయసు నియర్ 40. ఓకే. కొంచెం బ్లడ్ తక్కువగా ఉందండి అని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేసి మెడిసిన్స్ వాడారు. ఓకే. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా కొంచెం తగ్గింది. మళ్ళా సేమ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి మేడం. అవి ఓకే. బాడీ పెయిన్స్ మెయిన్ బాడీ పెయిన్స్ అంటే బ్లడ్ తక్కువ కొంతని చెప్పేసి మేడం. ఓకే. బ్లడ్ తక్కువగా ఉందన్నారు. బ్లడ్ ఎంతండి ఏజ్ ఎంత? 30 to 80 మేడం. 40 years ఉంటుంది. ఓకే అండి. కొంచెం డైట్ గురించి చెప్తే మేడం కొంచెం కంట్రోల్ అవుతుందని. ఓకే అండి. సో ఏంటంటే మీ విషయంలో ఎందుకు ఎనిమిక్ కండిషన్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి. ఫీమేల్స్లో ఎనిమిక్ కండిషన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటుంది. ఇంటేక్ డైట్ ప్రాపర్ డైట్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, లేదా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే మెన్స్ట్రుయేషన్ నుండి లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2-3 నెలల తర్వాత పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చి ఎక్కువ హెవీ ఫ్లో అంటే మెనరోజిక్ సైకిల్స్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ముందు కాజ్ని తీసేసి సప్లిమెంటేషన్తో పాటు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. అయితే ఫుడ్లో మనం మెయిన్ ఏంటంటే మనం క్యారెట్స్, బీట్రూట్స్ అండ్ అంజీర్ తెలుసు కదండి, మనం ఏమంటారు వాటిని, అంజీర్. ఓకే. ఎర్రగా ఉంటుంది కదండి, కొత్తగా వచ్చిన ఫ్రూట్ లాంటి. ఓకే. అంజీర్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ అన్ని కూడా సమపాలలో తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మనం డైజెస్టబుల్గా ఉన్నటువంటి ఏమైనా మిల్క్ పౌడర్స్ లాంటి సప్లిమెంట్ తీసుకోవడము, అండ్ వీటితో పాటు కొద్దిగా రెగ్యులర్గా వాకింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకున్నటువంటి ఆ జనరల్ వీక్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ క్లియర్ కట్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి ఇంపార్టెంట్ అవి. సో ఆకుకూరలు అనేవి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కడ ఉన్నాయండి అంటే మనకు బెండకాయ, దొండకాయ ఫైబర్ ఉండే వాటితో పాటు మనకి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఫుడ్ అనేది డైజెస్టబుల్ ఉంటుంది అండ్ బాడీకి ఇంకా ఇన్ జనరల్ గా కూడా యూజ్ అవుతుంది. వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి జనరల్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. మూర్తి ఖమ్మం నుంచి. మూర్తి గారు నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా మెసేజ్ అండి మెన్సెస్ టైంలో బాగా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి వస్తుందండి. ఓకే. అయితే జనరల్ గా అన్ని టెస్టులు చేయించారండి. ఈవెన్ మన సాఫ్ట్వేర్ టెస్ట్ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు. ఫైబ్రాయిడ్స్ ఎంత అండి ఏజ్? ఏజ్ 40 అండి, 42. ఓకే. దాంట్లో మన స్కానింగ్ రిపోర్ట్ ఏమో బల్కీ యూట్రస్ మెజరింగ్ 10.2, 6.8, 5.2 సెంటీమీటర్స్. ఓకే. ఎండోమెట్రియల్ థిక్నెస్ 11 mm, NOE by ONE ఫోకల్ లీజన్. ఓకే. హెట్రోజెనస్ మైమోట్రియం అని ఇచ్చిందండి. ఓకే అండి. సో అయితే బాగా 3 days లో బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే అండి. మరి దానికి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయని పాజిటివ్ టెస్ట్ చేసినా వర్తం అయితే పాజిటివ్ రిజల్ట్ ఏం రాలేదు. మామూలుగా అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. దీనికి ఎట్లా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అవునండి. సో మీ విషయంలో ఏంటంటే బల్క్ యూట్రస్ అంటే ఏజ్ కరెక్ట్గా ఏంటంటే 40 years 38 yearsలో బల్క్ యూట్రస్ ఎండోమెట్రియన్ థిక్నెస్ 11 mm అంటున్నారండి. ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే ఇప్పుడు మెనోపాజ్ వచ్చేదంటే 48-45 yearsకి ముందు 5 years నుండి ఇలాంటి కండిషన్స్ ఉంటుంటాయి. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే డిక్రీజ్ అయ్యే హార్మోన్ లెవెల్స్ వల్ల ఈ సీడింగ్ ఫైబ్రాయిడ్స్ అనేవి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ రావచ్చు, లేదా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెరుగుతూ ఉండొచ్చు అనమాట. దీనివల్ల మనకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, కడుపు నొప్పి అవ్వడం, నడుము నొప్పి. అది రీజన్ కనుక్కోవాలండి. నడుము నొప్పి అనేది దేనివల్ల వస్తుంది, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దీంతో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించి మనకు హోమియోపతిలో చక్క ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ ఏమీ ఆపరేషన్స్, డిఎన్సీస్ అంతవరకు వెళ్ళకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తారు. హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
సో మీ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ రక్తహీనతకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటారు? అంటే ట్రీట్మెంట్స్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి అంటారు? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. మా దగ్గర కేసెస్ కూడా ఉన్నాయండి. అవి అంటే రేర్ కేసెస్ అనమాట. మనకు థాలసీమియా కండిషన్స్, తర్వాత అసలు రికరెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ 6 monthsకి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకునే వాళ్ళకు కూడా డ్యూరేషన్ పెంచేసి, అంటే వాళ్ళు ఇంకా 1 yearకి ఒకసారి ట్రాన్స్ఫ్యూజన్ దాకా, అంటే అది కూడా ఇంప్రూవ్మెంట్ అనమాట. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతూ, లైఫ్ స్పాన్ పెంచుతూ ఉన్న ట్రీట్మెంట్ రేర్ కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ రీసెర్చ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారండి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. ఎనిమిక్ కండిషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి, ఏ రీజన్ వల్ల, అంటే ప్రాపర్ ఇంటేక్ లేదా, లేకపోతే మనకు డెఫిషియన్సీ ఏమైనా ఉందా, మాల్ అబ్జర్ప్షన్ ఉందా, గ్యాస్ట్రెక్టమీ లాంటి పెద్ద పెద్ద మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళలో అసలు డెఫిషియన్సీ ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లాంగ్. బట్ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎనిమిక్ కండిషన్స్ని ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది హోమియోపతి ట్రీట్మెంట్లో. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మీ రిపోర్ట్స్ తీసుకొని మీకున్న ప్రాబ్లంతో కన్సల్ట్ అవుతే మేము క్లియర్ కట్గా ట్రీట్మెంట్ గురించి చెప్తామన్నమాట. అలాగే ఈ మధ్య తరచూ ఎక్కువగా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే కనుక ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ ఎక్కిస్తున్నారండి. ఎందువల్ల అంటారు? ప్లేట్లెట్స్ అనేవి మనకు డిఫరెంట్ అనమాట. ప్లేట్లెట్ కౌంట్ అనేది అది డిఫరెంట్ అండి. కొన్ని క్రానిక్ కండిషన్స్, డెంగ్యూ ఫీవర్ లాంటి వాటిలలో, లేదా ఇంటర్నల్గా ఏదైనా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లో ఆ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకేంటంటే 1.5 నుండి 2.4 lakhs వరకు ఉండాలి. ఇన్ బిట్వీన్ అట్లా కాకుండా ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుందంటే చాలా కాన్షియస్గా ఉండాలి. ఇమీడియట్గా ప్లేట్లెట్ కౌంట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయిస్తూ అక్కడ ఏంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. మనం ఈ కంప్లీట్ బెడ్ పిక్చర్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు తగ్గిపోతుందో అంటే మనకు లోపల ఇంటర్నల్గా డిసీజ్ కండిషన్ ఎక్కువ అవుతుంటే ఇది తగ్గిపోతూ ఉంటుంది. అలా డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటూ దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి ట్రీట్మెంట్. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే కనుక అసలు మనం ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అంటారు? ఓకే, సో మనకి ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఇంటేక్. నేను చెప్పాను కదా, మనకి ఏంటంటే పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చుకుంటూ కంటిన్యూస్గా 2 years వరకు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ మీదనే ఉంటారు. అలా కాకుండా మనకు 8 months అయిన తర్వాత, మనము 6 months అయిన తర్వాత విత్ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు మనకు ఐరన్ కంటెంట్ ఉండేవి, తర్వాత ఈ వెజిటేబుల్స్, తర్వాత అన్ని నట్స్ అవన్నీ కూడా మిక్స్ చేసి ఇలాంటి ఫుడ్ అనేది ఫస్ట్ నుండే మనం డైట్ అనేది అలవాటు చేయాలి. దానివల్ల ఈ పూర్ ఇంటేక్ ఆఫ్ ఐరన్ని మనం ఎస్కేప్ చేయొచ్చు. దీని తర్వాత ప్యూబర్టీకి వచ్చిన తర్వాత, అంటే మనకి మెన్స్ట్రుయేషన్ లేడీస్ అయితే, అండ్ అట్లాగే ఈ బాయ్స్కి కూడా మనకి ఏంటంటే కరెక్ట్గా వాళ్ళ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తుంటారు కాబట్టి కరెక్ట్ ఇంటేక్ ఉండాలన్నమాట ఐరన్ అనేది. అలా జనరల్ హెల్త్ అనేది మనం ముందు నుండే న్యూట్రిషన్ తోటి ఇన్ జనరల్గా మనం చెప్తుంటాం. లీఫీ వెజిటేబుల్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, ఇంకొకటి దాంతోపాటు మనకు ఈ క్యారెట్, బీట్రూట్స్ అట్లాంటివి మనకి ఇష్టమైన ఫామ్లో, అంటే జ్యూస్ రూపంలో కానివ్వండి, ఫ్రూట్స్ రూపంలో కానీ డైరెక్ట్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఐరన్ అనేది ప్లెంటీగా మనకి బాడీకి ఆకుకూరలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? ఆకుకూరలు ఎక్కువ తింటే చాలా మంచిది అంటూ ఉంటారు కదా. అవునండి, సో ఆకుకూరలు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందులో కరెక్ట్గా ఉంటుందండి. మనకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మెయిన్ పాలకూర, తర్వాత ఇవన్నీ కూడా ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఆ బచ్చల కూర, అట్లాంటి వాటిలలో ఏంటంటే మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్ కర్రీ చేసి మరీ అంత బాయిల్డ్ కాకుండా సెమీ బాయిల్డ్గా చేసుకొని తినడం వల్ల దాంతో ఫైబర్ ఉంటుందండి, అండ్ విటమిన్ ఏ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి B12 విటమిన్ అండ్ ఐరన్ అనేది ప్లెంటీగా ఉండి అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ ఫైబర్ డైట్ వల్ల మనకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మాల్ అబ్జర్ప్షన్ కూడా ఎస్కేప్ చేయొచ్చు. ఈ టమాటోస్ లో ఎంత వరకు ఉంటుంది అంటారు? అంటే టమాటోస్ కెరోటిడ్స్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడము, తర్వాత అందులో కూడా ఫైబర్ ఉండడము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే అండి, మహిళల్లో ఎక్కువగా వస్తుంది కదండి. సో మహిళల్లో రావడానికి మీరు చెప్తున్నట్టు కొన్ని కారణాలు చెప్తున్నారు. అవునండి, అలాగే కొంతమంది చూడటానికి కూడా చాలా బాగానే ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, మంచి ఆహారమే తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే? అవునండి, ఫీమేల్స్లో చాలా వరకు రక్తహీనత, ఇండియాలో చాలా వరకు రక్తహీనత ఉంటుందండి. ఎందుకంటే ఫీమేల్స్లో మెనరోజిక్ సైకిల్స్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్కాంటీ మెన్స్ట్రుయేషన్ ఫాలోడ్ బై ఎక్కువగా రెగ్యులర్ పీరియడ్స్ లేని వాళ్ళకి ఎక్కువ ఫ్లో అనేది ఉండడము, ఈ వీటితో పాటు మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ఈ కండిషన్లో కూడా ఎనిమిక్ కండిషన్స్ అనేవి ఫీమేల్స్కి ఉంటుంటాయి. అండ్ వీటితో పాటు ఫుడ్ ప్రాపర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం అనేది కూడా వీళ్ళకు ఉంటుంది. సెడెంటరీ లైఫ్ ఉంటూ మాల్ అబ్జార్ప్షన్కి ఎక్కువగా ఉంటారు. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి. సింపుల్ చిక్కీస్ ఉంటాయి కదండి మనకి, పల్లి పట్టీలు, నువ్వుల లడ్డూలు, ఇలాంటివి రోజు తినేవి ఇష్టంగా, అలాంటి ఫుడ్ ఇంటేక్ ఉండడం వల్ల కూడా ఐరన్ చాలా వరకు డెవలప్ అయ్యే కొంతలో కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఎనీవే లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.